ఈ నెల 13న జరిగేటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గారికి, ప్రేమ్ సాగర్ అన్న గారికి, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, లక్ష్మణ్ గారికి, వివేక్ అన్న గారికి, ధరంపూరి నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఇంత మండు టెండలు మధ్యాహ్నం 2 గంటల నుండి 5:30 అయినా వేలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇవాళ 47 డిగ్రీల ఎండని కూడా లెక్క చేయకుండా మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ధరంపూరి నియోజకవర్గ శ్రేణులందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సంతోషం. మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ఈ ప్రాంతం నుండి 3-4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, విప్పుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. ఇవాళ ఆ వ్యక్తిని తుక్కు ఓడియాలని చెప్పి గడ్డం వంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మరి కంకణ బద్దులై కదిలి వచ్చినటువంటి మీ అందరిని చూస్తూ ఉంటే గడ్డం వంశీ గెలుపు అనేది 100కి 100% డిసైడ్ అయిపోయింది. ఇవాళ ఈ వచ్చినటువంటి 4 నెలలు కూడా మీరు ఆలోచన చేయాలి, మనందరం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విష ప్రచారం చేసుకుంటూ అనేక విధాలుగా తప్పుడు ఆరోపణలు చేసి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయని చెప్పి మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులను, ఇవాళ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతా ఉంది. ఇవాళ 5వ నెల అంతా కోడే ఉన్నది. అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీలను తూచ తప్పకుండా అమలు చేసి ఇవాళ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కానీ, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచేయడం కానీ, మొన్నటికి 2 మాసాల కింద ఇది 3వ నెల 200 యూనిట్లు ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 0 కరెంటు బిల్లు ఇవ్వడం కానీ, 500 గ్యాస్ కనెక్షన్, మిగతా సబ్సిడీ చేయడం కానీ, వాటితో పాటు భద్రాద్రి రాముని సాక్షిగా 5 లక్షల ఇంద్రమ్మ ఇల్లు లాంచ్ చేయడం, జూన్ 15 నుండి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఏమైందా ఇంకా గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి. నేను అడుగుతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీకు సిగ్గు ఉండాలి, మీ కనీసం మాట్లాడేటప్పుడు ఆలోచన ఉండాలి. మీరు నిజంగానే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల పట్ల అవగాహన ఉన్నా ఆ మాటలు మీరు మాట్లాడరు. ఎందుకంటే ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేశారు. ఇంద్రమ్మ మీరు ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అల్లుడు ఎక్కడా, బిడ్డ ఎక్కడా, కొడుకు ఎక్కడా, కోడలు ఎక్కడా, ముసలాం ఎక్కడా, ముసలోడు ఎక్కడా, మేక ఎక్కడా, గొర్రె ఎక్కడా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆనాడు ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100కి 100% చిత్తశుద్ధితో ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు పేదలకు 5 లక్షల ఇల్లు ఇచ్చి పేదలను ఆదుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంది. దాంతోపాటు
మరి వాళ్ళు ఏదైతే సాగునీటికి మొన్న ఇబ్బంది పడ్డామో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే రాబోయే 5 సంవత్సరాల లోపల మన ఎంపీ గడ్డం వంశీ కానీ మన ప్రాంతం నుండి ధర్మపురి కానీ పెద్దపల్లి కానీ రామగుండం కానీ మంతిని కానీ అవతల గోదావరి అవతల పక్క ఉన్నటువంటి మంచిర్యాల కానీ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం కోసం ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ మన ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో ఇవాళ రాబోయే రోజుల్లో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మన ప్రాంతాన్ని మన ప్రాంత రైతాంగాన్ని మన ప్రాంత ప్రజానికాన్ని ఏ రకంగానైతే మోసం చేసిందో రాబోయే రోజుల్లో మరి మొన్నటికి మొన్న మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈ ప్రాంతం నుండి సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజుల్లో మేము పత్తిపాక రిజర్వేయర్ కట్టకుండా పెద్దపల్లి జిల్లాకు సాగునీటి ఇవ్వకుండా ఈ ప్రాంత 4 ఎమ్మెల్యేలు ఎవరు మేము వచ్చే 5 సంవత్సరాలకు ఓట్లు అడగమని చెప్పారు. ఇవాళ దానితో మీకు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఇవాళ మన ఎంపీ గడ్డం వంశీ గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మన ఎంపీ గారిని ముఖ్యమంత్రి దగ్గర కూర్చుని అది ఎంత ఖర్చు అయినా ఎన్ని కోట్లైనా రాబోయే 2-3 సంవత్సరాలు పత్తిపాక రిజర్వేయర్ నిర్మాణం చేసి 50 సంవత్సరాల వరకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందించే బాధ్యతను ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరం కూడా తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రాంతంలో వరి కటింగ్ అయింది. ఆనాడు మీ ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాం. నేను మాట్లాడినప్పుడు చెప్పిన లచ్చన్న చెప్పిండు మీకు రైతాంగానికి మాట ఇస్తా ఉన్నాం, ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడుకుంటాం. ఏదైతే మీ కొప్పులీశ్వర్ గారి నాయకత్వంలో రైసు మిల్లులతో కుమ్మక్కై ఈ ప్రాంత రైతాంగం దగ్గర నుండి క్వింటాలకు 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు ఏ రకంగానైతే ధాన్యం కటింగ్ పెట్టి రైసు మిల్లరు అధికారులు అప్పున్నటువంటి యంత్రాంగం ఏ రకంగానైతే కటింగ్ పెట్టి దోసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అప్పటి మంత్రి ఇప్పటి ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ ఏ రకంగా దోసిండో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వడ్లూరు కుమార్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వడ్ల కటింగ్ లేకుండా ఇవాళ మరి వడ్లు రైస్ మిల్ల తరలిస్తూ ఉన్నాం, ట్రాక్ షీట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కటింగ్ లేకుండా చూస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి 5-10 నిమిషాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలు అయిపోయాక పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకొని 1,50,000 తగ్గకుండా 1,50,000 నుంచి వెళ్ళి అది 2-2.5 నాకంటే ఎక్కువ మా ప్రేమ్ సాగర్ అన్న గెలక లెక్క ఆ మెజార్టీ తీసుకొచ్చి మళ్ళీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయోత్సవ సభ పెట్టి ఏం చేస్తూ మన ఎంపీ గెలిచినాక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట తీసి మన ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాను ముందుండే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్లకు అమ్మలకు అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.